ఈరోజు శ్రావణ బహుళ దశమి. ఈ శ్రావణ బహుళ దశమికి పురాణాల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి అంటే కిమ్మీరుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని సంహరించి లోకాల్ని రక్షించినటువంటి రోజు ఈరోజు. భీమసేనుని వల్ల లోక రక్షణ జరిగింది. రక్షణ సిద్ధి ఈరోజు భీమసేనుని వల్ల జరిగింది. కాబట్టి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. కిమ్మీరుడు అని చెప్పి కామ్యక వనంలో ఉండేవాడు. వాడు బకాసురుని యొక్క తమ్ముడు. చాలా దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు. అనేక రకాల మాయలు చేసి ప్రజల్ని మోసగించి వాళ్ళని సంహరించి తినేటటువంటి వాడు. అటువంటి వాడు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సమయంలో వాళ్ళు కామ్యక వనంలో ప్రవేశించారు మొదట్లో. అలా కామ్యక వనంలో ప్రవేశించినటువంటి వీళ్ళని అడ్డుకున్నాడు ఈ కిమ్మీరుడు, బకాసురుని సోదరుడు. అడ్డుకుని వీళ్ళ మీదకి రాబోయేటప్పటికీ ధర్మరాజు చెప్పాడు, ఆయన ఎప్పుడూ సౌమ్యంగానే ఆలోచిస్తాడు కాబట్టి, ఓ కిమ్మీరా, మేము పాండవులమే, పంచపాండవులము, నేను ధర్మరాజుని, ఇడుగో ఇతడు నా సోదరుడు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది అని చెప్పి వీళ్ళని పరిచయం చేశాడు. దానివల్ల వాడు సంతోషించి వదిలిపెట్టవలసింది పోయి వాడికి ఇంకా కోపం వచ్చి, ఓహో మీరేనా పాండవులు, ఇతడేనా భీముడు, నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి సంహరించినటువంటి మిమ్మల్ని నేను ఊరికనే వదిలిపెట్టను అని చెప్పి వీళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ధర్మరాజుకి నమస్కారం చేసి భీముడు కిమ్మీరుడితో యుద్ధానికి తలపడ్డాడు. అట్లా వాళ్ళిద్దరి మధ్య చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొట్టమొదట వృక్షాలతో పరస్పరము చెట్లని పెరికి ఒకళ్ళు కొట్టుకుంటూ వృక్షాలతో యుద్ధం చేశారు. ఆ తర్వాత శిలలతో యుద్ధం చేశారు. చాలా భయంకరమైనటువంటి యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరిగాక వీడు కూడా బకాసురుడికి తక్కువ వాడు కాదు. అలా యుద్ధం జరిగాక చివరికి వీడు బలహీనుడైపోయాడు కిమ్మీరుడు. ఆ పరిస్థితుల్లో భీమసేనుడు ఒక్క మాటు వాడి కంఠం దగ్గర ఒక చెయ్యి, కాళ్ళ దగ్గర ఒక చెయ్యి పట్టుకుని వాడిని మోకాల దగ్గర విరిచి, మనం కర్రపులని విరిచినట్లుగా అలా విరిచి చంపేసేశాడు. ఆ విధంగా కిమ్మీరుడి వల్ల లోకాలకి రక్షణ జరిగింది. కిమ్మీరుడి నుంచి మునులకి వాళ్ళందరికీ కూడా రక్షణ జరిగింది. ఇది మైత్రేయ మహాముని గమనించాడు. చాలా పరమానందపడ్డాడు. పరమానందపడి హస్తినాపురికి వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో ఈ కిమ్మీరుడికి సంబంధించినటువంటి వృత్తాంతం చెప్పి, ఎందుకయ్యా నువ్వు అనవసరంగా నష్టపోతున్నావు, కష్టాలు తెచ్చుకోబోతున్నావు, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు, నువ్వు పాండవులతో సఖ్యత వహించటం మంచిది అని చెప్పి మైత్రేయుడు మంచి సలహా ఇవ్వబోతే దుర్యోధనుడు వినలేదు. కోపం వచ్చింది మైత్రేయుడికి. కోపం వచ్చి నువ్వు ఊరు భంగంతో నాశనం అవుతావు, మరణిస్తావు అని చెప్పి శాపం పెట్టాడు. దుర్యోధనుడు తొడలు విరిగి మరణించటానికి కారణము ఇదిగో ఈ మైత్రేయుని యొక్క శాపం కూడా. అక్కడి నుంచి ధృతరాష్ట్రుడు కిమ్మీరుని వధని గురించి మైత్రేయుడి ద్వారా వినాలి అని కోరుకున్నాడు. కానీ మైత్రేయునికి ధృతరాష్ట్రుడికి చెప్పాలనే బుద్ధి కూడా కలగలా. ఎందువల్లంటే ఇంత దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుని వెనకాల కారణము ఆ ధృతరాష్ట్రుడి అని చెప్పి అతని అభిప్రాయం. విదురుడికి మాత్రం చెప్పాడు జరిగినటువంటి వృత్తాంతం, వాళ్ళు కిమ్మీరుణ్ణి సంహరించినటువంటి వృత్తాంతం. అంటే కిమ్మీర వధ అనేటటువంటిది అంత ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటిది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ దుర్మార్గుని మరణం వల్ల వనాల్లో ఉన్నటువంటి మునులందరూ పరమానంద భరితులయ్యారు. అటువంటి రక్షక దినము ఈరోజు భీమసేనుని వల్ల ఏర్పడ్డది అని చెప్పి మనకి తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం ఇంకో ముఖ్యమైనటువంటిది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు ప్రపంచ నేత్ర దినోత్సవం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి చెప్పబడ్డది. మన ఇంద్రియాలన్నిట్లోకి నేత్రము, కన్ను చాలా ప్రధానమైనటువంటిది. ఆ నేత్ర దానము చేయటం ద్వారా అనేక మందికి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం ఆ నేత్ర సిద్ధిని కూడా మనం గుర్తు చేసుకోవటం అవసరము. ఉదారులైనటువంటి వాళ్ళు తన మరణ సమయంలో కళ్ళని ఇంకోళ్ళకి దానం చేయటం ద్వారా ఇంకోళ్ళకి నేత్రములు ఇచ్చేటటువంటి స్థితి చేయాలి. ఇంద్రియాల్లో ప్రధానమైనది కాబట్టి ఆ నేత్రాలని రక్షించుకోవటం కోసమని తాము కూడా కృషి చేయాలి, జాగ్రత్త పడాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి. 90 రకాల రోగాలు ఉన్నాయి నేత్రానికి. మిగతా ఏ అవయవానికి ఇన్ని రకాల రోగాలు లేవు. కాబట్టి ఇన్ని రోగాల నుంచి నేత్రాలని రక్షించుకోవాలి అంటే
అనేక రకాల జాగ్రత్తలు నేత్ర విషయంలో పడవలసినటువంటి అవసరం ఉన్నది. చక్షుష్మతి అని చెప్పి ఒక విద్య ఉన్నది, సూర్యభగవానికి సంబంధించినటువంటి విద్య. ఆ చక్షుష్మతి కనుక చేసుకునేటట్లయితే రోగాలు రావు, నేత్రాలకు సంబంధించినటువంటివి అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని కూడా మనం ఈరోజు గుర్తుంచేసుకోవలసినటువంటి విషయము. స్వస్తి.